భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యొక్క ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అర్థమయ్యే రకంగా చాలా క్లుప్తంగా ఈరోజు మనం చూద్దాం. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీ ప్రపంచ అంతరాన్ని పూడ్చడమే దీని యొక్క లక్ష్యం అని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ద ఎకనామిక్ డివైడ్ ఈజ్ ఏ టెక్నాలజీ డివైడ్. సో మనకి గ్లోబల్ సౌత్ అండ్ గ్లోబల్ వెస్ట్ ఏదైతే ఉందో, గ్లోబల్ నార్త్ ఏదైతే ఉందో, మనము విభజించబడిన ప్రపంచంలో జీవిస్తున్నాం. లోతైన విభజన కేవలం సంపద కాదు, మొత్తం ఈ సాంకేతిక సమానంగా వ్యాప్తి చెందకపోవడం వల్లే ఉత్తర మరియు దక్షిణాల మధ్య ఈ యొక్క ఫైనాన్షియల్ గ్యాప్ అనేది ఏర్పడింది. ఇప్పుడు మనం ఏదైనా గొప్ప దేశాలు ఏమంటాం, టక్క చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఏది అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, వాటన్నిటిని కూడా ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీలో వాళ్ళు ముందుగా ఉండటం వల్ల ఆర్థిక అంతరం పెరిగిపోయింది. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నటువంటి కంట్రీస్గా ఉండిపోయినాయి, డెవలప్డ్ కంట్రీస్గా ఉండిపోయినాయి. మనమేమో డెవలపింగ్ కంట్రీగా ఉంది. సో ఈ యొక్క గ్యాప్ని నింపాలి అన్నట్లయితే ఈ యొక్క టెక్నాలజికల్ ఎవల్యూషన్ అనేది చేయవలసినటువంటి అవసరం ఉందనేసి తను చెప్తూ ఉన్నారు. సో 144 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అంటే 700 అంటే 144 ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ జరిగిన తర్వాత కూడా ప్రపంచంలో 700 మిలియన్ ప్రజలు ఇంకా పవర్ లేకుండా జీవిస్తూ ఉన్నారు. సో ద జనరల్ పర్పస్ టెక్నాలజీ, ఏఐ అనేది ఒక జనరల్ పర్పస్ టెక్నాలజీగా ఉండాలి తప్ప ఇది అప్పట్లో ఏదైతే విద్యుత్ ఇన్వెన్షన్ జరిగిందో అలాంటి ఒక గొప్ప ఇన్వెన్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది అప్పుడెప్పుడో కనిపెట్టినటువంటి విద్యుత్తే 700 మిలియన్ ప్రజలకి ఇంకా అందలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ మరి ఎంతమందికి చేరువవుతుంది, లేదా ఇది కొంతమందిని ధనవంతులు చేసి మూసివేస్తుందా లేదా మరింత విస్తృతం చేస్తుంది అనేటువంటి అనుమానాన్ని ఆయన కూడా చెప్పాడు. ఈ అనుమానం నాకు కూడా ఉంది. ఎందుకంటే 140 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో అప్పటి నుంచి వెస్ట్రన్ కంట్రీస్ డెవలప్ అవుతూ వచ్చినాయి. సో గ్లోబల్ సౌత్ అనేది పేదరికంతో నింపి ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ అనేది ఇంకా మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్. ఎందుకంటే వేలాది బిలియన్ డాలర్స్ కుమ్మరిస్తూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్లో. మరి ఇప్పుడు ఇంకా ఈ అంతరం పెరిగిపోయేసి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర లేదు, అంతే తేడా. తెలివితేటలకు మనం ఏం తక్కువ కాదు, ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ ఆయన కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. బ్రాడ్ స్మిత్ చెప్పేటువంటి మాట కూడా ఏంటి అంటే ఇది అంతరాన్ని క్లోజ్ చేస్తుందా లేదా ఇది మరింత పెద్దది చేస్తుందా అనేటువంటి అనుమానం అనేది తనకు కూడా ఉందని చెప్తూ ఉన్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్లింగ్ అండ్ లోకలైజేషన్ గ్లోబల్ సౌత్ కోసం ఒక బ్లూ ప్రింట్ తను చెప్పినటువంటి మాటల్లో మనం ఎక్కువగా పెట్టవలసినటువంటి బాధ్యత ఏముందంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి, తర్వాత మనకున్నటువంటి ప్రజలందరినీ రీస్కిల్లింగ్ చేసుకోవాలి. సో మనకున్నటువంటి స్కిల్ ఏదైతే మనం చేసేది ఉందో మన ప్రాంతానికి ఉపయోగపడేదిలాగా ఉండాలి. ఎక్స్పోర్ట్ సంగతి దేవుడికి ఎరక, ముందు ఇంపోర్ట్ వాల్యుయేషన్ తగ్గించుకుంటే మనకు బాగుంటుంది. గ్లోబల్ సౌత్ కోసము సో స్మిత్ గారు చెప్పినటువంటి ఒక రోడ్ మ్యాప్ అన్నది. మైక్రోసాఫ్ట్ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికను గ్లోబల్ సౌత్కు తీసుకురావడానికి కట్టుబడి ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. సో 50 బిలియన్ యూఎస్ డాలర్స్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ మీద వాళ్ళు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది 2030 లోపల. ఈ పెట్టుబడిని డేటా సెంటర్స్ మరియు కంప్యూటర్ పవరు మరియు వాటిని నడపడానికి అవసరమైనటువంటి విద్యుత్తును కవర్ చేసేటువంటి దానికి 50 బిలియన్లు ఖర్చు పెడతామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఈ ప్రయత్నంలో ఇండియా అనేది ఒక సెంటర్ పాయింట్గా వాళ్ళు తీసుకుంటున్నాం అని చెప్తూ ఉన్నారు. సో ఇగ్నైట్ ద మార్కెట్, ప్రైవేట్ క్యాపిటల్ ఉండాలి, అదేవిధంగా మార్కెట్ డిమాండ్ ఉండాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. ఈ మూడు కలిస్తేనే పెట్టుబడి సరఫరాను సృష్టిస్తుంది. కానీ మనకు డిమాండ్ అనేది అవసరం. ముందు ప్రజల్లో డబ్బులు ఉంటే కదా డిమాండ్ అవసరం. ఇప్పుడు మీరు ఏఐకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు, ప్రజలకు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ పోతాయి, అన్ని రోబోట్ ఆక్యుపై చేసేస్తే ఈ ప్రొడక్ట్ని కొనేవాడు ఎవడు? మీరు తయారు చేస్తారు, చీప్గా బాగానే ఉంది, వెన్ దెర్ ఇస్ నో పర్చేజర్ అది ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సో ప్రభుత్వాలు మరియు పరిశ్రమలు మార్కెట్ చక్రాలను తిప్పడానికి ఏఐని ఉపయోగించాలి తప్ప సో మనుషుల్ని రీప్లేస్ చేయడానికి కాదు అని చెప్పేసి తన మాటగా తను చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ మూలధనం మరియు ప్రజా విధానం రెండు కలిసి పనిచేయాలి. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, దాంతో ప్రొడక్షన్ పెరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు కూడా సాత్ పెరిగితేనే ఈ రెండు మధ్య అవుతాయి అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ హ్యూమన్. మైక్రోసాఫ్ట్ ఎలివేట్ ఫర్ ఎడ్యుకేటర్స్. వైర్స్ అండ్ గ్రిడ్స్ ఆర్ నాట్ ఎనఫ్. వీ మస్ట్ స్కిల్ ద పీపుల్. టెక్నాలజీ ఓన్లీ స్కేల్స్ వెన్ ద పాపులేషన్ నోస్ హౌ టు పుట్ ఇట్ ఇన్ టు వర్క్. సో ఈ మాటకి అర్థమైందంటే వైర్స్ అండ్ గ్రిడ్స్ ఆర్ నాట్ ఎనఫ్. మనం టెక్నాలజీని భయంకరంగా డెవలప్ చేసేస్తాము. సో అల్టిమేట్గా మనం ఆ టెక్నాలజీని ప్రజలకు నేర్పించాలి. ఎప్పుడైతే ఆ టెక్నాలజీ పెరగాలి అన్నట్లయితే ప్రజలు వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఆ టెక్నాలజీని వాడుకొని వాళ్ళు ఎంపవర్ అయితే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటేనే మళ్ళీ ఎకానమీలో తిరిగి డబ్బులు వస్తాయి. సో ఇది ఒక సైకిల్ లాంటిది అనమాట. సో
సో ప్రజల్ని ఎంపవర్ చేయకుండా నువ్వు టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ఇది అవ్వదు. కాబట్టి ప్రజెంట్ భారతదేశంలో ఉన్నటువంటి, ఎందుకంటే అబండెంట్ మ్యాన్ పవర్ ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ మ్యాన్ పవర్ అందరినీ ఏ స్కిల్ సేవీస్గా చేస్తే తప్ప వాళ్ళందరూ ప్రజలు, ఇప్పుడు ఎవరైతే మనకి చైనా మనం తీసుకుంటే 50% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్. ముందు మనం టెక్నాలజీలో ఎంపవర్ అయితేనే ప్రపంచ దేశాలు ఆ వస్తువులు నమ్ముకునే దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ మన మీద పడి మనల్ని ఎంపవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రకరకాల విధానాల్లో. వీఆర్ ఎక్విపింగ్ టీచర్స్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ మాస్టర్ ఏ. ఫస్ట్ విద్యార్థులకు నేర్పించాలంటే టీచర్స్ కావాలి. కాబట్టి ఏ అనేది టీచర్స్కి నేర్పిస్తామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ చెప్తున్నట్టు మాట అనమాట. సో ఎంప్లాయర్స్ మస్ట్ ఓపెన్ డోర్స్ జస్ట్ యాజ్ ఎంప్లాయర్స్ వన్స్ ఓపెన్ దే డోర్స్ టు కంప్యూటర్స్ దే మస్ట్ నౌ ఇన్వెస్ట్ ఇన్ ఏఐ స్కిల్లింగ్. సో ప్రతి ఎంప్లాయర్స్ వాళ్ళకున్నటువంటి ఎంప్లాయీస్ 10 మంది కానీ 10 లక్షల మంది కానీ వాళ్ళకున్నటువంటి ఎంప్లాయీస్ అందరిని కూడా ఏఐలో రీస్కిల్లింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు అన్నమాట. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ బట్ ఫర్ ది కరెంట్ వర్కర్స్. ఇప్పుడు కేవలం రాబోయేటువంటి విద్యార్థులకే కాదు, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మ్యాన్ పవర్స్ని కూడా ఏఐ స్కిల్లింగ్ అనేది చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఎంప్లాయర్స్ దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఎవ్రీ ఎంప్లాయర్ హ్యాజ్ ఎ రోల్ టు ప్లే. ప్రతి ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి దీన్ని నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం మరో ఇక్కడ పంచాయతీ ఏంటంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ. ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఒక్కరికే నేర్పించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పాపులేషన్లో 10-20% కన్నా ఇంగ్లీష్ ఎవరికి రాదు. 80% మంది వాళ్ళ వర్నాక్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో ఈరోజు ఏఐ ఇంగ్లీష్లో ఉత్తమంగా పనిచేస్తుంది, కానీ ఇది మారాలి. ఏఐ అనేది ప్రతి భాషలోనూ ప్రభావితంగా ఉండేలా చూసుకోవడానికి మేము మెరుగైనటువంటి డేటా మరియు కొలత వ్యవస్థలతో పెట్టుబడి పెడుతున్నాం. అంటే ఈ యొక్క లింగ్విస్టిక్ డైవర్సిటీని సపోర్ట్ చేయడానికి, ఏఐని అందరికీ చేరువ చేసేదానికి అవసరమైనటువంటి ప్రయత్నాలని మైక్రోసాఫ్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆ ప్రెసిడెంట్ గారు చెప్తూ ఉన్నారు. సో సాల్వింగ్ రియల్ ప్రాబ్లమ్స్. సో మన దేశము 50% పైన అగ్రికల్చర్ కంట్రీ కాబట్టి, నాట్ ఓన్లీ భారతదేశం కాదు, డెవలపింగ్ కంట్రీస్లో మేజర్గా అగ్రికల్చర్ ఎకానమీ ఉంటుంది కాబట్టి, సో అక్కడ ఫుడ్ సెక్యూరిటీని ఇవ్వటము, అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ అనేది కట్టుబడి ఉందని చెప్తున్నారు. మేము ఏఐని ఉపయోగించి ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించాలి. భారతదేశంలో పంట దిగుబడిని మెరుగుపరచడం మరియు నుండి ఆఫ్రికా అంతటా ఫుడ్ సెక్యూరిటీ కోసం కొత్త చొరవ వరకు ఏఐ ప్రపంచానికి ఆహారం అందించాలి. కేవలం వినోదం పంచడానికి మాత్రమే కాదు, ఏఐ అనేది ఫుడ్ సెక్యూరిటీని కూడా తీసుకొచ్చేదానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ కట్టుబడి ఉన్నది అని తను చెప్తూ ఉన్నారనమాట. బయట ఈ గోడలను తల్లిదండ్రులను అడుగుతున్నారు, నా పిల్లలకి ఏఐ అంటే ఏమిటి, మనం వెనక్కిపోతామా అని చెప్పేసి. మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు కేవలం టెక్ రంగానిదే కాదు, అందరికీ ఉజ్వలంగా ఉంటుందని చెప్పేసి ఇది చాలా మంచి మాట. ఈరోజు ఏఐ అనేది కొందరి సొత్తే కాదు, ఇది అందరికీ ఉపయోగపడే వస్తువు అనేటువంటి విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఈ విషయాన్ని మళ్ళీ నేను రెండోసారి రిపీట్ చేస్తున్నాను టు అండర్స్టాండ్. ఇది చాలా మంచి మాట ఆయన చెప్పినటువంటి మాటల్లో. బయట ఈ గోడలకు తల్లిదండ్రులు అడుగుతున్నారు, నా పిల్లలకు ఏఐ అంటే ఏమిటి, మనం వెనక్కిపోతామా అని మనల్ని అడిగినప్పుడు మనం వారికి నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ చదువుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు ఓన్లీ టెక్ రంగానికి మాత్రం కాదు, మనం అందరం కూడా ఈ టెక్నాలజీ వల్ల బాగుపడతాము అనేటువంటి భావన ఏఐ అనేది కల్పించాలి. అప్పుడే ఇది సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనేటువంటి ఎవరైతే మన ప్రైమ్ మినిస్టర్ స్లోగన్ ఉందో ఇది మనకి మంచి మాట అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ CEO గారు చెప్తున్నటువంటి మాట అనమాట. సో ఒకప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చాడు. బిఫోర్ ద వాషింగ్ మిషన్ ఇన్వెన్షన్ లాండ్రీ వర్క్ టుక్ ఏ ఉమెన్ ఎంటైర్ డే. ఒక కుటుంబంలో ఆ రోజు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇంట్లో ఒక 2-3 కోడళ్ళు ఉంటే ఒక కోడలకి పూర్తిగా బట్టలు ఉతికే పని మీదే పెట్టేవాళ్ళు అనమాట. ఒక మనిషి వంటకి, ఒక మనిషి బట్టలు ఉతికే దానికి అట్లాంటి పరిస్థితుల నుంచి ఆ రోజుల్లో ఆ ఇళ్ళకి 6 నుంచి 8 గంటల వరకు జరిగేది. ఇప్పుడు వాషింగ్ మిషన్ కమ్ డ్రైయర్ కూడా వచ్చేసింది. సో అదే వాష్ అయిపోతుంది, మళ్ళీ డ్రైయర్లో వేస్తే మొత్తం బట్టలు మడత పెట్టేసుకోవడమే. సో 8 గంటల్లో చేయగలిగే పని 30 నిమిషాల్లో పని చేయగలిగింది కాబట్టి. సో ఇటువంటి టెక్నాలజీ, అంటే ఒక టెక్నాలజీ వల్ల వచ్చినటువంటి మంచి విషయాన్ని తను చెప్తూ ఉన్నాడు. సో బిఫోర్ ద వాషింగ్ మిషన్ లాండ్రీ టుక్ ఏ ఉమెన్ ఎంటైర్ డే, టెక్నాలజీ కంప్రెస్ దట్ టు 30 minutes, ఇట్ డిడెంట్ జస్ట్ క్లీన్ ద క్లోత్స్. సో ఇప్పుడు ఆ ఇల్లాలకి తనకి సరైనటువంటి సమయం దొరకటం వల్ల తన పిల్లల మీద కానీ, తన కుటుంబం మీద కానీ, తన భర్త మీద కానీ, లేదా తన సొంత ఎంపవర్మెంట్ మీద కానీ తనకు సమయం దొరకటం వల్ల ఆ రకంగా ఎట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్లో వాషింగ్ మిషన్ పాత్ర ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక కామన్ మ్యాన్ లైఫ్లో కూడా ఒక మంచి తీసుకురావాలనేటువంటి సదుద్దేశం మైక్రోసాఫ్ట్కి ఉంది. ఆ రకంగా మేము పనిచేస్తామని చెప్పేసి తన మాటగా చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ద టెక్నాలజీ ఫర్ పీపుల్. సో పీపుల్ యూజ్డ్ దట్ సేవ్ టైమ్ టు డూ మోర్ విత్ దేర్ లైఫ్స్. ఏదైతే ఆ సమయం మిగిలిందో, ఉదాహరణకి ఈ ఇల్లాయిల విషయంలో
దాదాపు ఆమెకి 7.5 hours పర్ డే మిగిలింది కదా. సో అది తన ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకోవడానికి, ఒక బుక్ రీడింగ్ చేయడానికి, లేదా ఒక అల్లీగల్ లాంటి పని చేయడానికి తనకు ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది ఏఐ, టు మేనేజ్ చేంజ్ సో పీపుల్ కెన్ బిల్డ్ బ్రైటర్ అండ్ లైవ్స్. సో మంచి పనికి, అదేవిధంగా వాళ్ళ జీవితాన్ని ఎంపవర్ చేసుకునేదానికి ఏఐ ఉపయోగపడాలి తప్ప ఏఐ అనేది జనాల్ని భయపెట్టేదానికి కాదు అన్న భావన మేము కల్పించడంలో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ గారు చెప్తూ ఉన్నారు. ద కంట్రీ ఆఫ్ జీనియసెస్. సో భారతదేశం గురించి ఈయన ఒక మాట అన్నాడు. ఏ డేటా సెంటర్ ఈజ్ లైక్ ఏ కంట్రీస్ ఆఫ్ జీనియసెస్, బట్ కంపేర్ టు అవర్ యాన్సెస్టర్స్ ఇన్ ద బ్రాంజ్ ఏజ్ వీఆర్ ఆల్రెడీ జీనియసెస్. గతంలో మన రాతి మనుషులతో పోల్చుకున్నప్పుడు మనం ఇంకా మేధావులం. టెక్నాలజీ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ దట్ లెట్ us స్టాండ్ టాలర్ అండ్ రీచ్ హయ్యర్. సో ఈ రకంగా మనల్ని మన పూర్వీకుల కన్నా గొప్పగా నిలబెట్టినటువంటి అంశం ఏంది అంటే టెక్నాలజీ అని చెప్తూ ఉన్నారు. ఈ టెక్నాలజీ వల్లనే మనము ఆకాశం అంతా ఎదిగినాము అనేటువంటి భావన, మనం చాలా సాధించాము, ప్రగతిని సాధించాము అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంది. కాబట్టి టెక్నాలజీని మనం దోషిగా చూడాల్సిన అవసరం లేదు, దాన్ని యూజ్ చేసుకొని మనం ఎంపవర్ కావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో జనరేటర్ ఆఫ్ క్యూరియాసిటీ. ఏ గివ్స్ us ఫాస్టర్ ఆన్సర్స్ విచ్ allows us to ask more questions. The fundamental fuel of human capability is curiosity. AI must inspire us. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మాట అండి. ఇప్పుడు మనకు ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకనటువంటి ఏజ్లో మనం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికోసం డిగ్రీ దాకా పీజీ దాకా చదువుకొని నాలుగు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీని అడిగితే ఏదైనా చెప్పేస్తుంది. కాబట్టి మనకి ఎన్ని విషయాలు అయితే తెలుసుకోవాలని ఉంటాయో మీరు అన్నీ తెలుసుకోండి, తద్వారా మీరు ఎంపవర్ అవ్వండి, తద్వారా చేయవలసినటువంటి దృష్టి మీద పని పెట్టండి. ఇన్ఫర్మేషన్ అనేది మీ క్యూరియాసిటీ తీరేంత వరకు మీరు లెర్న్ చేయండి. సో దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి వర్క్ చేయండి అని చెప్పేసి భావనగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏది కాదు, ఏఐ అనేది మనలో ఉన్నటువంటి క్యూరియాసిటీస్ నేను చంపేయదు, మనం ఇంకా లోతైన విషయాల మీద మనం దృష్టి పెట్టేదానికి సహాయపడుతుందని చెప్పేసి సార్ చెప్తూ ఉన్నారు. డోంట్ బిల్డ్ ఐలాండ్స్, బిల్డ్ బ్రిడ్జెస్. సమ్మిట్స్ కెనాట్ బి ఐసోలేటెడ్ ఈవెంట్స్. వీ మస్ట్ connect them. We need to clear goals and common measurement systems to track our journey. సో ఇప్పుడు ఈ సమ్మిట్ యొక్క ప్రధాన ఉద్దేశం, ఆయన యొక్క ఉద్దేశంలో ఏంటి అంటే, సో ఏదైతే ఈ అనుమానాలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అటుపక్క నార్త్కి, మనకి అదేవిధంగా గ్లోబల్ సౌత్కి, వీటన్నిటిని కూడా తీర్చేటువంటి ఒక వారధిలాగా ఈ యొక్క సమ్మిట్ పనిచేయాలి. సో ఈ అపోహలన్నీ తొలగిపోయి ఏ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లస్ ప్రజలకు ఉపయోగటువంటి ఏ యొక్క స్వరూపాన్ని మనం తీర్చిదిద్దాలని చెప్పేసి తను చెప్తున్నారు అనమాట. వచ్చే ఏడాది మనం ఖచ్చితంగా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ముందడుగు వేసామా, మనం వేగంగా ముందుకు సాగుతున్నామని, మరింత చేస్తున్నామని నిర్ధారించడానికి ప్రపంచ సమాజంగా మనల్ని జవాబుదారంగా ఉంచుకోవాలి. సో ఏదైనా ఒక ఇబ్బందులు వస్తాయి, ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకొని ఏదైతే మనల్ని మనం రెస్పాన్సిబుల్గా ఉంచుకోవటం, అకౌంటబుల్గా ఉంచుకొని ఏదైతే తప్పులు జరిగితే వాటిని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మనం ప్రోగ్రెస్ కార్డ్ని ఎట్లయితే పిల్లలు చూస్తారో అట్లా ఏ విషయంలో కూడా దేశాల అధినేతలు, అదేవిధంగా టెక్నాలజికల్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ చెప్తూ ఉంది. ద బెటర్ వరల్డ్. ద పీపుల్ అవుట్ సైడ్ దీస్ వాల్స్ ఆర్ హోపింగ్, ఎక్స్పెక్టింగ్ us to succeed. Let us use this technology టు బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ ఫర్ ది పీపుల్ అవుట్ సైడ్ దీస్ వరల్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం కూడా, ఈవెన్ నేను కూడా, మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే వీడియోలు చూస్తున్నారో, సో ఈ 4 గోడల మధ్య ఏం జరిగిందని, అది మనల్ని ఏ రకంగా మేలు చేస్తుంది, ఆ 4 గోడల మధ్య జరిగేటువంటి మంచి విషయాలు మనందరూ కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాం. సో అదేవిధంగా ప్రజలందరూ ఈ రకమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యే విధంగా మనం అందరం కూడా ఈ డిస్కషన్స్ని, ఈ సమ్మిట్ని యూజ్ చేసుకుందామని చెప్పేసి తన యొక్క ముగింపు వాక్యంగా సో మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. సో ఇలా అనేక మంది వక్తలు, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అదేవిధంగా చాట్ జీపీటీ, లేకపోతే మన ఓపెన్ ఏఐ కానీ, వీళ్ళందరూ చెప్పినటువంటి అభిప్రాయాలని మీకు నేను విశదీకరించి మనకి అవసరమైనటువంటి ఫార్మాట్లో నేను మీకు చాలా క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఏఐ గురించి తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్సే కాదు, ఎవరైనా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏఐ సిరీస్కి సంబంధించినటువంటి ఎక్కడ మిస్ఇన్ఫర్మేషన్ లేకుండా, బయాస్ లేకుండా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీ దాకా చేర్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.